శీర్షిక బతుకు బొమ్మ. రచన తుపాకుల వెంకటేశ్వర్లు. చదువుతుంది చాందిని రాజేష్. రాఘవకు చిన్నప్పటి నుండి చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం. అనుకున్నట్టుగానే ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ ఉద్యోగం సంపాదించాడు. తనకున్న అభిలాషతో కనీసం కొందరినైనా చిత్రాలు గీయడంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దాలనుకున్నాడు. తరువాత పెళ్లి చేసుకుని 2 బిడ్డలకు తండ్రయ్యాడు. ఒక కూతురు, ఒక కొడుకు. ఇద్దరినీ ఎంతో అల్లారుముద్దుగా పెంచి బాగా చదివించాడు రాఘవ. తనకొస్తున్న కొద్దిపాటి జీతంతోనే వారికున్న చిన్న చిన్న కోరికలన్నీ తీర్చాడు. అందుకు తన భార్య జానకి సహకారం కూడా ఉంది. ఒక భార్యగా ఏనాడూ కోరికలతో రాఘవను ఇబ్బంది పెట్టలేదు. రాఘవ పదవి విరమణ పొందే ముందే ఇద్దరికీ పెళ్లి కుదిరింది. వచ్చిన పెన్షన్ డబ్బు కాస్త పెళ్లికి, పేరంటాలకు, సంబరాలకు ఖాళీ అయ్యింది. బిడ్డకు పెళ్లి చేయడంతో గుండెల భారం కాస్త దిగిపోయింది రాఘవకి. వచ్చే పెన్షన్తో రాఘవ సంసారాన్ని చూసుకునేవాడు. కొడుకు కూడా చిత్రలేఖనం మీద ఉన్న మెండు కోరికతో తను కూడా డ్రాయింగ్ టీచర్ ఉద్యోగం సంపాదించుకున్నాడు. కాలం అలా సాఫీగా సాగుతున్న సమయంలో రాఘవ భార్య జానకికి జబ్బు చేసింది. ఆమె కోసం కొద్దో గొప్ప కూడబెట్టిన సొమ్ము కాస్త ఖర్చయిపోయింది. అంత సొమ్ము ఖర్చు పెట్టినా ఆమె ప్రాణాలను కాపాడలేకపోయాడు. తర్వాత కొన్ని రోజులకు ఆమె చనిపోయింది. దుఃఖ సాగరంలో మునిగిపోయాడు రాఘవ. భార్య మరణంతో బాగా కృంగిపోయాడు. కొడుకు, కోడలికి రాఘవ మీద ప్రేమ, ఆప్యాయతలు తగ్గిపోయాయి. సరిగా చూసుకునేవారు కూడా కాదు. పక్కూరిలో కూతురు, అల్లుడు ఉన్నా వారికి భారం కాకూడదనుకున్నాడు రాఘవ. తన భార్య ఉన్నన్ని రోజులు కొంచెం హాయిగా గడిచేది రాఘవకి. కొడుకు, కోడలు పెట్టే టార్చర్ భరించలేకపోయాడు. ఏదో మార్గం ఆలోచించాలి అని మనసులో అనుకుంటూ కుర్చీలో కూలపడిపోయాడు రాఘవ. ఏమిటి భగవంతుడా, నా బతుకు ఇలా సాగుతోంది అని తన ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామిని తలుచుకుని ఎంతో బాధపడ్డాడు రాఘవ. రోజురోజుకి కొడుకు, కోడలు చేస్తున్న అరాచకం ఎక్కువైంది. ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కావడం లేదు అతనికి. వచ్చే పెన్షన్ కూడా రాసివ్వమని బలవంతం చేశారు కొడుకు, కోడలు. ఏమీ చేయలేని దుస్థితి రాఘవది. కూతురు, అల్లుణ్ణి ఏ సహకారం కోరలేకపోయాడు. కొడుకుతో గొడవ పెట్టుకుంటే ఇంటి పరువు, తన పరువు పోతుందని కాసింత వెనుకంజ వేశాడు. తన దగ్గరున్న 300 రూపాయలతో ఇంటి నుంచి బయటపడ్డాడు. ఎక్కడికి పోవాలో దిక్కుతోచని స్థితిలో చివరకు ఆలోచించి తిరుమల పోవడానికి నిశ్చయించుకున్నాడు. తిరుమలలో 300తో వారం రోజులు అలా అలా గడిచిపోయాయి. అక్కడక్కడ తినడం, ప్లాట్ఫామ్ మీద పడుకోవడం రోజువారీ పనయింది రాఘవకి. సరైన తిండి లేక, వసతి లేక రాఘవ ఆరోగ్యం దెబ్బతింది. రోడ్డు దగ్గర ప్లాట్ఫామ్ మీద పడుకున్నాడు ఆ 7 కొండల స్వామిని తలుచుకుంటూ. తిరుమలలో రాత్రి చలి, పగలు వేడిగా ఉంది. రాత్రంతా చలిలో వణుకుతూ అట్లాగే కాలం వెళ్ళబుచ్చాడు రాఘవ. రోజురోజుకు పెరుగుతున్న అనారోగ్యం, తరుగుతున్న జేబులో డబ్బులు. ఎక్కడడిగినా ఏ పని దొరకలేదు. ప్రాణం పోయేంత వరకు నా బతుకు సాగేదెలా అంటూ తన ఆలోచనలు చేస్తూ నిదానంగా నిద్రలోకి జారుకున్నాడు. చలిలో వణుకుతూ నిద్రలేచాడు రాఘవ. తన దగ్గరున్న 20 రూపాయలతో రంగుల ముగ్గురాళ్ళు తెచ్చుకున్నాడు. మిగిలిన 5 రూపాయలతో వేడివేడిగా ఓ స్ట్రాంగ్ టీ తాగాడు. తన రూపం కేసి ఒక్కసారి చూసుకున్నాడు. మాసిన గుడ్డలు, మురికిబారిన ఒళ్ళు, కళ్లల్లో నీరు గలగలా జారాయి. ఆ తిరుమలేసుని మనసులో తలుచుకున్నాడు రాఘవ. కాళ్ళు, చేతులు సరిగా పనిచేయడం లేదు, వణుకుతూ ఉన్నాయి. క్షుద్బాధ తీరేందుకు ఏదో ఒకటి చేయాలి కదా అని మనసులో అనుకున్నాడు రాఘవ. అనుకున్నదే తడవుగా తను కూర్చున్న చోట దగ్గర్లో రోడ్డు మీద రంగురాళ్లతో చకచక ఓ బొమ్మను గీశాడు రాఘవ. ఆ దారిన వచ్చిపోయే వాళ్ళు చూసి బాగుంది, చాలా బాగుంది అని అంటున్నారే గాని దాన్ని మెచ్చుకున్నవారు ఒక్కరూ కూడా 1 రూపాయి కూడా చిత్రం మీద వేయకున్నారు. అలాగే చిత్రం వైపు చూస్తూ అప్పుడప్పుడు దారిన వచ్చిపోయే వాళ్లను పరిశీలిస్తున్నాడు రాఘవ. కళ్లల్లో నీరు పొంగుతూ ఉంటే, కడుపులో ఆకలి తరుముతూ ఉంటే ఆ బాధను భరించలేకపోయాడు రాఘవ. కొద్దిసేపు అలాగే చూస్తుండిపోయాడు. ఓ గంట గడిచిన తరువాత కొన్ని రూపాయి బిళ్ళలు పడ్డాయి.
గబగబా ఆ బిళ్ళలు ఏరుకుని పక్కనే ఉన్న హోటల్లో 2 ఇడ్లీలు తెచ్చుకుని గబగబా గొంతులో వేసుకున్నాడు. దానితో పాటుగా గుక్కెడు నీళ్లు గొంతులో పోసుకున్నాడు. అప్పుడు గాని రాఘవ మనసు, శరీరం స్థిమితపడ్డాయి. మరలా బొమ్మ వైపు వచ్చిపోయే వాళ్ళను పరిశీలనగా చూస్తుండిపోయాడు రాఘవ. అలాగే సాయంత్రం వరకు ఎండలో ఉడికిపోయాడు. మరికొన్ని రూపాయలు వచ్చాయి. వాటిని ఏరుకుని చిరిగిన దుప్పటి మీద అలా ఒరిగాడు రాఘవ. తన గురించి ఆలోచించని బిడ్డల గురించి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ అలసిన గాయంతో అలా నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు తెల్లవారింది. సూర్యుని గోరువెచ్చని కిరణాలు వణుకుతున్న శరీరాన్ని తాకగా మెల్లగా లేచి కూర్చున్నాడు రాఘవ. జేబును తడిమి చూసుకున్నాడు. కొన్ని రూపాయి బిళ్ళలు చేతికి తగిలాయి. ఆ చలిని తట్టుకోవడానికి 1 కప్పు టీ తాగితే సరిపోతుందని మనసులో అనుకున్నాడు. టీ తాగిన కొద్దిసేపటికి రాఘవ శరీరంలో వణుకు తగ్గి కాళ్ళు, చేతులలో చలనం జరిగింది. వెంటనే చేతులు వణుకుతూ రంగురాళ్లను అందుకున్నాయి. అనుకున్నదే తడవుగా చకచక అద్భుతంగా ఓ చిత్రం గీశాడు. ఆ బొమ్మను చూస్తే బొమ్మ మాదిరి లేదు, జీవం పోసుకున్నట్లుంది. అంత గొప్పగా ఉంది ఆ బొమ్మ. రాఘవ అలసిన శరీరంతో బొమ్మ పక్కనే పడుకున్నాడు. ఎంత చూద్దామనుకున్నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి. గుండె చప్పుడు చేద్దామా వద్దా అని అనుకుంటున్నది. ఇంతలో వర్షం కురిసింది. అదే రూపాయల వర్షం కురిసింది. రాఘవ కళ్ళు ఒక్కసారిగా జిగేల్ జిగేలన్నాయి. ఈరోజు కడుపు నిండా భోజనం చేయొచ్చు అన్న ఆనందం ఒక్క క్షణం కాలేదు. మరుసటి క్షణంలోనే రాఘవ జీవం లేని బతుకు బొమ్మగా మారాడు. అతని కళ్ళ నుండి ఆఖరి కన్నీటి బొట్టు నేల మీద ఉన్న బొమ్మను తాకింది. సమాప్తం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలను వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్లో.